హలో అక్క ఎక్కడున్నావు? నేనెక్కడుంటే ఏంట్రా, ముందు మ్యాటర్ చెప్పు. నేను అభిని చూశానక్క. ఏం మాట్లాడుతున్నావురా? అభిని చూడటమేంటి? అవునక్క, ఇందాక ఆటో ఎక్కుతుంటే చూశాను. ఇదేంటి, ఇక్కడ నందన కనిపించకపోవడం ఏంటి, వాడికక్కడ అభి కనిపించడం ఏంటి? ఏంటి ఈ కోయిన్సిడెన్స్? అక్క ఉన్నావా? నేనున్నాను కానీ ఆ అభి మాత్రం ఈ భూమి మీద లేదు. అది చచ్చింది. చచ్చింది ఎలా తిరిగొస్తుంది చెప్పు? చచ్చిందని మనం నమ్ముతున్నాం కాబట్టి రాదని ఒక నిర్ణయానికి వచ్చేసాం. కానీ అది చచ్చిందో లేదో మనం కళ్ళారా చూడలేదు కదా. ఇంద్ర, అభి ఏమైనా ఆకాశం నుంచి దిగొచ్చిన దేవదూత అనుకుంటున్నావా? అంత పెద్ద లోయలో పడ్డాక కూడా బతికి బయటపడ్డానికి నువ్వు ఎవరిని చూసి ఎవరనుకున్నావు? అయ్యో అక్క, నీకెలా చెప్పాలి? నేను నా కళ్ళతో చూశాను. నీ కళ్ళు నిన్ను మోసం చేసుంటాయి లేరా? జోకు లేకక్క, నేను చూసింది అభిని. అభి బ్రతికే ఉంది. సరేరా, ఒకవేళ అభి బతికే ఉంటే ఖచ్చితంగా నీకు అభికి పెళ్లి చేసి తీరుతాను. నీకు అభికి పెళ్లి జరగాలి అంటే ముందు రాహుల్కి మరొక అమ్మాయితో పెళ్లి జరగాలి. ముందు నేను ఆ ప్లాన్ మీదే ఉంటాను. సరే అక్క. అక్క ఒక్క మాటతో ఇదంతా నమ్మదు. ఆధారాలు చూపించాలి, రుజువులతో నిరూపించాలి. అభి వాళ్ళ అత్తగారింటికి వెళ్ళలేదంటే ఖచ్చితంగా వాళ్ళ అమ్మగారింటికే కదా వెళ్తుంది. అక్కడికెళ్ళి కాపు కాస్తే అసలు విషయం తెలుస్తుంది.